ఇక క్యాబినెట్ విస్తరణ లేనట్టేనా అంతే. ఈ టర్మ్లో కొత్త మంత్రులు ఉండకపోవచ్చు. సీఎం సన్నిహిత లీడర్ల మధ్య టాక్ నడుస్తుందంట. టాక్ అమాత్య యోగం అటకెక్కినట్టేనా? రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ అంశం ఇక అటకెక్కినట్టేనని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త మంత్రుల అవసరం లేదనే వాదన తెర మీదకి వచ్చింది. పాలన అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు సెక్రటరియట్లో కల్పించినప్పుడు క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని ఆరా తీయగా క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఈ టర్మ్లో అసలు విస్తరణ ఉండకపోవచ్చా అనే ఆసక్తికర విషయాలను వివరించారు. ఆ రెండు ఖాళీనే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు పదవులు ఖాళీ ఉన్నాయి. మరి దీనిపైన ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డి గారు అంటే, మేము మంచిగానే ఉన్నాం కదా, కొత్తోడ వస్తే మళ్ళీ మాకే ఇబ్బంది కదా, ఎందుకు అన్న ఆ కోణంలో ఉన్నారేమో వీళ్ళంతా. ఆగమాగం జగన్నాథమే ఉన్నది. ఆగమాగం జగన్నాథమే ఉన్నది. ఎటు పోతుందో కాంగ్రెస్ క్యాబినెట్ విస్తరణ. ఖాళీగా రెండు మంత్రివర్గ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు పదవులను సొంతం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు వింటున్న ఢిల్లీ నేతలు ఇప్పటి వరకు విస్తరణ ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు క్యాబినెట్ విస్తరణపై అసలు విషయాన్ని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ ఎందుకు అనే అభిప్రాయంలో సీఎం ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా సాగుతుంది. సీఎం ఆలోచన చూస్తుంటే ఈ టర్మ్లో విస్తరణ ఉండకపోవచ్చు అని అనిపిస్తున్నది. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఖాళీగా ఉన్న రెండు పదవులను భర్తీ చేస్తారు, లేకపోతే విస్తరణ అంశం అటకెక్కినట్టే అని వివరించారు. గుట్టపై అనవసర రాద్ధాంతం. యాదగిరి గుట్ట పాలక మండలి సరే, మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు అంటున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంటుంది, రేవంత్ రెడ్డి దగ్గర హోమ్ మినిస్టర్ శాఖ ఉంటుంది, హోంమంత్రి. రేవంత్ రెడ్డి దగ్గర ఎడ్యుకేషన్ ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒక 5-6 శాఖలను తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఎడ్యుకేషన్కు మనం నిజంగా ఆ పాలసీలు చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ను బాగు చేయాలంటే 100% ఎడ్యుకేషన్కు ఒక మినిస్టర్ని పెట్టాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనను కలిసే వీలుండదు రేవంత్ రెడ్డిని, ఆ శాఖ ఆయన దగ్గరనే ఉంది. మరి ఎటు పోతుందో అర్థం కాదు. కానీ మొత్తం మీద ఇక అదైనప్పుడు ఇదైనప్పుడు అని ఇదే దిశ రాసింది. వచ్చే నెలలనే ముహూర్తం ఫిక్స్. ఇక వీళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి, వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి, ఇదే దిశ రాసింది. ఇక ఇప్పుడు లేనట్లే అని మళ్ళీ రాస్తుంది. ఆగమాగం జగన్నాథం. కాంగ్రెసే ఆగమాగం జగన్నాథం ఉన్నది. కనీసం ఆ 2 మంత్రి పదవులు ఇచ్చి ఆ 37 కార్పొరేషన్ చైర్మన్లన్నా సెకండ్ క్యాడర్కి ఇస్తే జర కాంగ్రెస్ బాగుపడుతుంది. మీకు మంత్రి పదవులు వచ్చి మీరు బుగ్గకార్లలో తిరగంగానే కాదు, మీకోసం అరికష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించాలి కదా. ఏ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తించారు మీరు?